నశించిపోతున్న మానవ ಜಾತಿని రక్షించి తిరిగి ಪರಲೋಕ తీసుకుపోవడం కొరకు. ನಾಶ ಆಗುವ ಈ ಮನುಷ್ಯ ಜಾತಿಯನ್ನ ರಕ್ಷಿಸಿ ಅವರನ್ನ ಪರಲೋಕಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವುದಕ್ಕಾಗಿ. అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? అందుకే యేసుప్రభు ఒక చక్కటి మాట చెప్పాడు. ಅದಕ್ಕೆ ಯೇಸು ಕರ್ತನು ಒಂದು ಮಾತನ್ನು ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. నీవు పరలోకం వెళ్ళాలంటే నువ్వు అయితే మారు మనసు పొందాలి. ನೀನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ನೀನು ಮಾನಸಾಂತರ ಹೊಂದಬೇಕು. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటిది? ಮಾನಸಾಂತರ ಅಂದ್ರೆ ಏನು? ఇప్పటి వరకు యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. ಇವಾಗವರೆಗೂ ನಿಮ್ಗೆ ಯೇಸು ಕರ್ತನು ಯಾರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. నమ్మడం అర్థమైందండి? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? అలాగే పాపం ఏంటో పుణ్యం ఏంటో కూడా నీకు తెలియదు. ಪಾಪ ಏನು ಪುಣ್ಯ ಏನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ఏది చెయ్యాలో ఏది చేయదో తెలియదు. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಏನ್ ಮಾಡ್ಬಾರ್ದು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. నీ మనసుకు తోచినట్టుగా నువ్వు నడిచి వెళ్ళిపోతున్నావు. ನಿಮ್ ಮನಸ್ಸಿಗೆ ಏನ್ ಅನ್ಸುತ್ತೋ ಅದ್ರ ಪ್ರಕಾರ ನಡೆದು చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఎడిపోతున్నావు నువ్వు. ನೀವು ಈ ತರ ಜೀವಿಸಿ ಎಲ್ಲೋಗ್ತಾ ಇದ್ದೀರಾ? పాపాన్ని కూర్చుకొని ಪಾಪಗಳನ್ನ ನೀವು ಸಂಗ್ರಹಿಸಿಕೊಂಡು నరకానికి వెళ్తున్నావు. ನೀವು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ. తెలియకుండా నరకానికి వెళ్తున్నావు. ಗೊತ್ತಿಲ್ದೇನೆ ನೀವು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ. నీ మార్గం యొక్క అంతం ఏంటో నీకు తెలియదు. ನೀವು ನಡೀತಾ ಇರೋ ಈ ಮಾರ್ಗದ ಅಂತ್ಯ ಏನು ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అందుకే ఎవరన్నా అడిగినప్పుడు అయ్యా చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే, ಅದಕ್ಕೆ ಯಾರನ್ನಾದ್ರೂ ನಾವು ನೋಡುವಾಗ ನೀವು ಸಾಯವಾಗಿ ಎಲ್ಲೋಗ್ತೀರಾ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ఏమో చనిపోతే ఇక్కడ గాలిలో గాలి కలిసిపోతాం, ఎవరికి తెలుసు అంటాం. ಸತ್ತಾದ್ಮೇಲೆ ನಾವು ಏನಾಗ್ತೀವಿ ಯಾರಿಗ್ ಗೊತ್ತು, ನಾವು ಗಾಳಿ ತರ ಮಾಯ ಆಗ್ಬಿಡ್ತೀವಿ. అర్థమైందండి? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? చనిపోయిన తర్వాత ఎవరికి ఏమి తెలియదు. సత్తాద్ಮೇಲೆ ఏనాಗುತ್ತೆ ಅಂತ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. అందుకే బతుకున్న సేపే తాగాలి, తినాలి, సుఖపడాలి, సంతోషించాలి, మనం ఎంజాయ్ చేయాలంటారు కొంతమంది. ಅದಕ್ಕೆ ನಾವು ಬದುಕೋವಾಗ ಎಲ್ಲ ಮಜಾ ಮಾಡ್ಬೇಕು, ಸುಖ ಅನುಭವಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. కాబట్టి లేకుంటే ఈ లోకంలోనే బతికున్నంత కాలం మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటారు. ಅದಕ್ಕೆ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಬದುಕೋವಾಗ್ಲೇ ಒಳ್ಳೆ ಒಂದು ಹೆಸರು ನಾವು ಗಳಿಸ್ಕೋಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಳ್ತಾರೆ. కానీ మా పేరు పెద్ద ఏదో నా పెద్ద ఏమంటారు దాన్ని, ఒక జ్ఞాపకార్థం పెద్ద కట్టేసి పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటారు. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಹೆಸರಿನ ಜ್ಞಾಪಕಕ್ಕಾಗಿ ಏನಾದ್ರೂ ಒಂದು ದೊಡ್ಡದಾಗಿ ನಾವು ಸಾಧನೆ ಮಾಡಿ ಕಟ್ಟಿ ಹೋಗ್ತೀವಿ ಅಂತ. అర్థమైందండి? వారికి తర్వాత ఒక జీవితం ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. ಆದ್ರೆ ಮರಣದ ನಂತರವೂ ಇರುವ ಒಂದು ಜೀವನದ ಬಗ್ಗೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అందాక ఎందుకండి? అంతవరకు ఎందుకు? ಅಷ್ಟವರೆಗೂ ನಾವ್ ಏನಕ್ಕೆ ಕಾಯ್ಬೇಕು? అసలు మరణం అన్న మాటే వారి చెవులు వినబడకూడదు అనుకుంటారు. ಕೆಲವರು ಮರಣ ಅನ್ನೋ ಮಾತೆ ಅವರು ಕೇಳೋದಕ್ಕೆ, ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ, మరణం గురించి మాట్లాడితే భయపడతారు. మరణದ ಬಗ್ಗೆ ಆ ಒಂದು ಪದ ಎತ್ತಿದ್ರೆ ಸಾಕು ಅವ್ರಿಗೆ ಭಯ. మరి అర్థమవుతుంది మీకు అందరికి? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? మరణం అనే మాట అంటేనే వాళ్ళకి ఏముంది? భయము. ಮರಣ ಅಂದ್ರೇನೆ ಅವ್ರಿಗೆ ಭಯ. ಆ ಮಾತೇನೆ ಎತ್ತಬಾರ್ದು. ఎందుకు భయము? ಯಾಕ ಭಯ ಇದೆ? ఎందుకు భయము? ఎందుకు భయపడడం వాళ్ళకి తెలియదు. ಆ ರೀತಿ ಭಯ ಏನಕ್ಕಿದೆ ಅಂತಾನೂ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. జీవించడం వరకు మనం జీవించాలి ఇక్కడ అంతే. ನಾವು ಜೀವಿಸೋವರೆಗೂ ಜೀವಿಸ್ಬೇಕಷ್ಟೇ. వింటున్నారు అందరు కూడా? ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ? హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. మరణం గురించి వారు వినడానికి ఇష్టపడరు. ಮರಣದ ಬಗ್ಗೆ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. మరణం అంటే వాళ్ళకి భయము. ಮರಣ ಅಂದ್ರೇನೆ ಅವ್ರಿಗೆ ಭಯ. ఎందుకు? ಯಾಕೆ? ఎంతకాలమైన ఈ లోకంలో జీవించాలనుకుంటాడు. ಎಷ್ಟು ಕಾಲವರೆಗೂ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಬದುಕಬೇಕಷ್ಟೇ. చివరికి కాలు చేతులు పనిచేయవు, ಕೊನೆಗೆ ಕೈ ಕಾಲುಗಳು ಕೆಲಸ ಮಾಡಲ್ಲ, చెవులు వినబడవు, ಕಿವಿಗಳಲ್ಲಿ ಕೇಳಿಸಲ್ಲ, కన్నులు కనబడవు, ಕಣ್ ಕಾಣಿಸಲ್ಲ, కూర్చున్న చోట నుంచి లేవలేరు, ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಎದ್ದೇಳೋಕ್ಕಾಗಲ್ಲ. 100 సంవత్సరాలు అయిపోయి ఉంటది, ಏನೋ 80 ವರ್ಷ ಆಗಿರ್ಬೋದು. కానీ ఆమె చనిపోవడానికి ఒప్పుకుంటారా? ಆದ್ರೂ ಸಾಯೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀರಾ? ఒప్పుకుంటారండి? ಇಷ್ಟಪಡ್ತಾರಾ? ఒప్పుకోరు. ಇಷ್ಟು ವಯಸ್ಸಾದ್ರೂ, ఎందుకంటే మరణం అంటే వాళ్ళకి భయం. మరణం అంటే వాళ్ళకి భయము. ಇಷ್ಟೆಲ್ಲ ಆದ್ರೂ ಕೂಡ ಸಾಯೋದಕ್ಕೆ ಇಷ್ಟ ಆಗಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಮರಣ ನೋಡಿದ್ರೇನೆ ಒಂದು ಭಯ ಇದೆ. తెలుసు మళ్ళీ. ಆದ್ರೆ ಗೊತ್ತು ಅವ್ರಿಗೆ. ఎలాగైనా పుట్టినట్టు ప్రతి ఒక్కరు చనిపోక తప్పదని తెలుసు. ಹುಟ್ಟಿದವ್ರಿ ಯಾರೇ ಆಗಿರ್ಲಿ ಅವ್ರು ಸಾಯ್ಬೇಕು ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ఉన్నారు, తెలుసా? తెలీదా? అందరికి ఎవరికి తెలీదా? ಅವ್ರಿಗೇನ್ ಗೊತ್ತಿಲ್ವಾ ಸಾಯ್ಬೇಕು ಅಂತ? కానీ చావడానికి ఇష్టపడతారా? ಆದ್ರೂ ಸಾಯೋದಕ್ಕೆ ಅವ್ರು ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ఎందుకు? ಯಾಕೆ? మరణాన్ని ఎదుర్కోవడానికి. ఆ మరణం తర్వాత ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి. అలాగే వారి జీవితంలో అదే వాళ్ళ మనస్సాక్షి కూడా శుద్ధిగా లేదు కాబట్టి వారికి భయపడుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు.
ಯಾಕಂದ್ರೆ ಮರಣವನ್ನ ಎದುರಿಸೋದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಧೈರ್ಯ ಇಲ್ಲ. ಅವರ ಮನಸ್ಸಾಕ್ಷಿಯಲ್ಲಿ ಅವರು ಅಪರಾಧಿಗಳೆಂದು, ಅವರಲ್ಲಿ ಪಾಪ ಇದೆ ಎಂದು ಅವ್ರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ಅದಕ್ಕೆ ಮರಣವನ್ನ ಎದುರಿಸೋದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಧೈರ್ಯ ಇಲ್ಲ. అర్థమైందండి? కానీ ఈ పశువుల తొట్టిలో పడుకున్న వ్యక్తి ఎందుకు పుట్టాడు తెలుసా? ಆದರೆ ಈ ಕೊಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಮಲಗಿಕೊಂಡಿರುವ ಈ ಮಗು ಏನಕ್ಕೆ ఈ ಹುಟ್ಟಿದ್ದು పశువుల ಗೊತ್ತಾ? పాకలో పడుకున్న వ్యక్తి, పశువుల తొట్టిలో పడుకున్న వ్యక్తి ఎందుకు వచ్చాడు తెలుసా? ಈ ಕೊಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಮಲಗಿಕೊಂಡಿರುವ ಈ ವ್ಯಕ್ತಿ ಏನಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ ఈ ಗೊತ್ತಾ? లోకంలో సదాకాలం బతకడం కొరకు రాలేదు ఆయన. ಈ ಲೋಕದಲ್ಲಿ ಸದಾ ಕಾಲವು ಬದುಕುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿಲ್ಲ. ఆయన వచ్చిందే చనిపోవడం కొరకు వచ్చాడు. ಆತನು ಬಂದಿದ್ದೇ ಸಾಯುವುದಕ್ಕಾಗಿ. అందుకే ఎప్పుడు తన శిష్యులతో మరణం గురించి మాట్లాడేవాడు ఎక్కువ. ಆದ ಕಾರಣವೇ ಆತನ ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಹೆಚ್ಚಾಗಿ ತನ್ನ ಮರಣದ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದು ಸಹಜವಾಗಿದೆ. నా మాట అర్థమవుతుంది మీకు అందరికి కూడా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? యేసుప్రభు ఎవరి గురించి మాట్లాడేవాడు? ಯೇಸು ಕರ್ತನು ತನ್ನ ಶಿಷ್ಯರ ಜೊತೆ ಏನ್ ಹೆಚ್ಚಾಗಿ మరణం ಮಾತಾಡ್ತಾ గురించి మాట్లాడేవాడు. ಮರಣದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದು. మరణం తర్వాత ఏం జరుగుతుందో మాట్లాడేవాడు. ಮರಣದ ನಂತರ ಏನ್ ನಡೆಯುತ್ತೆ ಅಂತ ಮಾತಾಡೋರು. అందుకే యేసుప్రభు మరణం చూసి భయపడలేదు ఆయన. ಆದ ಕಾರಣವೇ ಯೇಸು ಕರ್ತನು ಮರಣವನ್ನ ನೋಡಿ ಭಯ ಪಡ್ಲಿಲ್ಲ. అర్థమైందండి? ಅರ್ಥ ఈ ಆಗ್ತಿದೆಯಾ? విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి.